1వ తరగతి 7వ పాఠము సవరం. నాయన ఇంటికి వచ్చిండు, పాపకు సవరం తెచ్చిండు, సవరం గూట్లో పెట్టిండు, సవరం అమ్మ చూసింది, గూట్లో సవరం తీసింది, చిట్టి జడకు వేసింది, తమ్ముడు జడను చూసిండు, సవరం పట్టుక గుంజిండు, సవరం ఊడిపోయింది, పక్కున అక్క నవ్వింది. అభ్యాసము 1. వినండి, మాట్లాడండి. పిల్లలు ఆ చూడండి, గేయం పాడండి, అభినయించండి. గేయాన్ని చక్కగా రాగయుక్తంగా భావయుక్తంగా పాడుతూ అభినయం చేయండి. పిల్లలు ఆ చూడండి, పాఠం బొమ్మ చూడండి, ఏం జరుగుతున్నదో చెప్పండి. పాఠంలోని బొమ్మలో ఒక పాపకు వాళ్ళ అమ్మ సవరంతో జడ వేసింది. పాప వాళ్ళ తమ్ముడు జడను పట్టుకు లాగాడు. సవరం ఊడిపోయింది. అక్కడే ఉన్న అక్క పక్కున నవ్వింది. నాన్న గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి అమ్మ కూడా నవ్వుతుంది. ఈ చూడండి, సవరం ఎప్పుడెప్పుడు పెట్టుకుంటారు, ఎందుకు పెట్టుకుంటారు? సవరంను పండుగలప్పుడు, శుభకార్యములప్పుడు, పెళ్లి చేసేటప్పుడు, నాట్యం చేసేటప్పుడు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేటప్పుడు పెట్టుకుంటారు. సవరాన్ని ఎందుకు పెట్టుకుంటారంటే జడ చిన్నదిగా ఉన్నప్పుడు పొడవుగా కనిపించడానికి, పూల జడ వేసుకోవడానికి పెట్టుకుంటారు. ఈ చూడండి, సవరం వేసిన జడకు ఏమేం పెట్టుకుంటారు? సవరం వేసిన జడకు జడకుచ్చులు పెడతారు, రకరకాల పూల జడలు వేస్తారు, పూలమాలలు పెడతారు, పూలు పెడతారు. అభ్యాసము 2. చదువండి. పిల్లలు ఆ చూడండి, కింది వాక్యాలు పదాలు గేయంలో గుర్తించండి. వాక్యాల కింద గీత గీయండి, పదాలకు 0 చుట్టండి. పాపకు సవరం తెచ్చిండు, కింద గీత గీయండి. గూట్లో సవరం తీసింది, కింద గీత గీయండి. సవరం ఊడిపోయింది, కింద గీత గీయండి. ఇంటికి 0 చుట్టండి. జడకు 0 చుట్టండి. చూసింది 0 చుట్టండి. గుంజిండు 0 చుట్టండి. ఆ చూడండి, కింది బొమ్మలు చూసి వాక్యాలు చెప్పండి. కింది వాక్యాల్లో సవరం పదాన్ని గుర్తించి 0 చుట్టండి. అమ్మ పాపకు సవరంతో జడ వేస్తున్నది. సవరం పదానికి 0 చుట్టండి. పాపకు సవరంతో వేసిన జడలో పూలు పెట్టింది. సవరం పదానికి 0 చుట్టండి. పాప సవరం జడ ముచ్చటగా ఉన్నది. సవరం పదానికి 0 చుట్టండి. ఈ చూడండి, కింది బొమ్మ చూడండి, పదాన్ని చదవండి, అక్షరాలు చదవండి. సవరం, సవరం, సవరం. పిల్లలు ఈ చూడండి, కింది గళ్ళలోని అక్షరాలు చదవండి. స, వ, ర, 0, న, ప. కింది అంకెలు చూడండి. 1, 2, 3, 4, 5, 6. 1వ అక్షరం ఏమిటి? స. 2వ అక్షరం ఏమిటి? వ. 3వ అక్షరం ఏమిటి? ర. 2, 3, 4 అక్షరాలు కలిపి చదవండి. 2వ అక్షరం వ, 3వ అక్షరం ర, 4వ అక్షరం 0. 2వ అక్షరం, 3వ అక్షరం, 4వ అక్షరం కలిపి చదివితే వరం. 3, 4, 6, 4 అక్షరాలు కలిపి చదవండి. 3వ అక్షరం ర, 4వ అక్షరం 0, 6వ అక్షరం ప, 4వ అక్షరం 0. 3వ అక్షరం, 4వ అక్షరం, 6వ అక్షరం, 4వ అక్షరం కలిపి చదివితే రంపం. 5, 3, 4 అక్షరాలు కలిపి చదవండి. 5వ అక్షరం నా, 3వ అక్షరం రా, 4వ అక్షరం 0. 5వ అక్షరం, 3వ అక్షరం, 4వ అక్షరం కలిపి చదివితే నరం. పిల్లలు ఊ చూడండి, కింది పదాలు చదవండి. నస, బస, వస, పస, సంత, వంత, వనం, జనం, నరం, వరం, రసం, పనస, వరస, నలక, సరసర, నరకం, వసంతం, సంతకం. అభ్యాసము 3. రాయండి. పిల్లలు ఆ చూడండి,
కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి. కలిపి చదవండి. సా వా రం సవరం. వా రా స వరస. సన్ తా కం సంతకం. మిగిలినవి పూర్తి చేయండి. ఆ చూడండి, కింది పదాలు గీతల్లో అందంగా రాయండి. సంజన, పంజరం, వలవల, శనగ. కింది వరుసలో అందంగా రాయండి. ఈ చూడండి, బొమ్మ చూసి కింది ఖాళీలలో సరియైన పదాలు రాయండి. రంపంతో చెక్క మొద్దులు కోస్తున్నాడు. చేపలు వలలో చిక్కాయి. ఈ చూడండి, గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. అర, తల, వల, జలం, వనం, నరం. ఊ చూడండి, కింది అక్షరాలను ఉపయోగించి జంట పదాలు రాయండి. ఉదాహరణకు బరబర, కరకర, పరపర, లకలక, పకపక, కలకల, లబలబ, కసకస, సరసర. అభ్యాసము 4. సృజనాత్మకత. బొమ్మ చూడండి, బొమ్మలో ఎవరెవరున్నారు, వాళ్లకు పేర్లు పెట్టండి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పండి. బొమ్మలో చిట్టి, వాళ్ళ అమ్మగారు, చిట్టి స్నేహితులు 3 చిట్టి వెనుక నిలబడి ఉన్నారు. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. చిట్టి అసలు పేరు అమల. చిట్టి వాళ్ళ అమ్మగారి పేరు లక్ష్మి. చిట్టి స్నేహితుల పేర్లు లలిత, మంజుల, పవన్. చిట్టికి వాళ్ళ అమ్మ సవరం పెట్టి పూల జడ వేస్తున్నది, లలిత. చిట్టికి వాళ్ళ అమ్మ సవరం పెట్టి పూల జడ వేస్తుంది కదా అని అంటున్నది, పవన్. అవును, చిట్టి జడ పొడవుగా అందంగా కనిపిస్తుంది, మంజుల. చిట్టి పూల జడలో ఎంతో అందంగా ఉంది కదా అని అంటున్నది.